యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరొకమారు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మనం విజయానికి 4వ మెట్టును ధ్యానం చేద్దాం. విజయానికి 4వ మెట్టు ఏంటంటే మన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము, అనగా రేపు మనం పొందుకోబోతున్నటువంటి విజయంలో ఉన్నటువంటి ఔన్నత్యము, మహత్యము, అందులో ఉన్నటువంటి మేలులు, అందులో ఉన్నటువంటి ఆనందమును నేడే రేపు సంభవించబోతున్న దాని కొరకు నేడే మనము మన అంతరంగంలో ఆనందిస్తూ ఉండాలి. అలాగూ మనం ఆనందించకపోతే చాలా విషయాలని, అవరోధాలను అధిగమించడం కష్టమవుతుంది. ఒక విజయం సాధించే ముందు ఒక నిర్దిష్టమైనటువంటి దర్శనం కలిగి, గురి కలిగి మనం మన పర్పస్ వైపు ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతూ ఉండగా అనేకమైనటువంటి అవరోధాలు, నిందలు, అవమానాలు, మిస్అండర్స్టాండింగ్స్, అననుకూల పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. అందరూ మన విజయాన్ని చూసి, మన దర్శనాన్ని చూసి, మన ప్రయత్నాన్ని చూసి చప్పట్లు కొట్టి ప్రోత్సాహపరిచి మనల్ని మన అభివృద్ధిని చూసి అందరూ ఆనందంతో కాంక్షించేవారు ఉండరు. కనుక నువ్వు ఏ బిడ్డనైతే, ఏ దర్శనాన్ని అయితే నువ్వు గర్భం దాల్చావో దానిని నీవే దాని గురించి కేర్ తీసుకుంటూ, దాని అభివృద్ధిని గురించి, దాని విజయం గురించి, రేపు దానిలో ఉన్నటువంటిది నువ్వు అనుభవిస్తున్నట్టుగా నేడే నువ్వు దాని గురించి తలపోసుకుంటూ ఆనందిస్తూ ఉండాలి. చూడండి, యేసు ప్రభు ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. ఎంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనం కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకై ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఆహా, చాలాసార్లు మన విజయానికి రోల్ మోడల్స్ ఉంటారు. ప్రతి క్రైస్తవునికి రోల్ మోడల్ ఎవరంటే, మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే పోరాటం చేసి విజయం పొందుకున్నటువంటి అనేకులైన పరిశుద్ధులు, మనం దాన్ని కూడా తీసుకోవాలి కన్సిడరేషన్గా. ప్రభువైన యేసుక్రీస్తును గురించి మనం ఆలోచన చేద్దాం. చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును. ఈ భారం ఏంటో తెలుసండి, ఇదేదో వెయిట్ మోయడం కాదు. మనసులో మన గురికి వ్యతిరేకంగా, మన దర్శనానికి వ్యతిరేకంగా, మనం వెళ్తున్నటువంటి గమ్యానికి చేరుకోవడానికి ఛేదిస్తూ ఉన్న పరిస్థితుల్లో మనల్ని ఆటంకపరిచేటటువంటి అవరోధాలు కొన్ని ఉంటాయి. అవి చూచుట ద్వారా, వినుట ద్వారా మనం మన హృదయంలోనికి వాటిని అంగీకరించి లోపలికి తెచ్చుకొని పెట్టుకుంటే అవి భారంగా మారిపోతాయి. సులువుగా చిన్న చిన్న విషయాలే, పెద్ద పెద్దవి కాదు, చాలా భారంగా ఉండిపోతాయి. క్షమించకపోవడం, ప్రేమించకపోవడం, అర్థం చేసుకోకపోవడం, లెట్ గో అనే పరిస్థితులు లేకపోవడం, దేవునికి అప్పగించుకోకపోవడం, ఇవి చిన్న చిన్నవే మన అంతరంగంలోన, మన మనసులో జరుగుతాయి. కానీ అవి మనం పొందబోతున్నటువంటి విజయానికి గొప్ప ఆటంకంగా ఉంటాయని లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు. ఏంటి ఆనందం? యేసు ప్రభువారు ఈ లోకం మీదకి, ఈ లోకంలోనికి ఒక ఉద్దేశంతో వచ్చారు. ఆయనే దేవుడు మనుష్య కుమారునిగా కాలము సంపూర్ణమైనప్పుడు శరీరమును దాల్చి ఈ లోకానికి వచ్చాడు. ఆయనే బలిపశువుగా వచ్చాడు, ఆయనే మధ్యవర్తిగా వచ్చాడు, ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చాడు, ఆయనే మెస్సయ్యగా వచ్చాడు. లేఖనాలు మనం బాగా ధ్యానం చేస్తూ ఉంటే దేవుడి నుండి పాపము ద్వారా దూరం అయిపోయినటువంటి ఆ పరిశుద్ధుడైన దేవునితో తిరిగి
ఈ సర్వలోకంలో ఉన్నటువంటి వాటివి అన్నింటిని కూడా, భూమి యందు ఉన్నవి, పరలోకమందు ఉన్నవి, సమస్తమును తిరిగి దేవునితో సమాధానపరచడానికి, ఆ సంధి చేసే పరిచర్య చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దాని కొరకు ఆయన రక్తం కార్చవలసి వచ్చింది, ప్రాణం పెట్టవలసి వచ్చింది. అపవాది శోధిస్తూ వచ్చాడు, కానీ యేసయ్య అపవాది శోధనలను అంగీకరించలేదు. యేసు ప్రభు వారికి వ్యతిరేకంగా ఎన్ని నిందలండి. మనుషులు మేలు పొందిన వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. దెయ్యాలను ఎలగొడితే ఈయన దగ్గర పెద్ద దెయ్యం ఉంది, దెయ్యాలు గడిపోతే అందుకే దెయ్యాలు ఎలగొడుతుంది అన్నాడు. వాక్యం రోషంగా సత్యం ఉన్నట్టుగా బోధిస్తే ఆయన మీద ఒకరబోతున్నారు. అపవిత్రంతో పుట్టాడన్నారు, గర్విష్టి అన్నాడు. యేసుప్రభుని సిలువేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈయన దేవుడు అని అంటున్నాడు, దైవ దూషణ చేస్తున్నాడు అన్నారు. చూసారా? కానీ యేసు ఎవరో తనకు తెలుసు, అతను ఏ పని మీద వచ్చారో ఆయనకు తెలుసు. ఆ దర్శనాన్ని ఆయన క్లియర్గా చూస్తూ ఉన్నాడు. రేపు జరగబోతున్నటువంటి, ఆయన పొందుకోబోతున్నటువంటి ఆ మహిమను ఎప్పుడు గురిగా చూస్తూ వచ్చాడు. కనుకనే తనకి వ్యతిరేకంగా ఎన్ని రకాలైనటువంటి ఆయన ప్రాణం అలసిపోతూ వచ్చింది. ఇలా అంటున్నారండి, అలసట పడకయు మీ ప్రాణం విసుకకు ఉండునట్లు. ఆయనకు తిరస్కారముగా చేసిన వాటన్నిటినీ ఆయన ఓర్చుకున్నాడు, దాన్ని తలపోసుకోమంటున్నాడు. చూశారండి? చాలాసార్లు అండి మన అయిన వారు, మన కుటుంబ సభ్యులే వెళ్ళి యెరూషలేములో నీవు ఒకవేళ ఏదైనా చేయాలనుకుంటే యెరూషలేముకి వెళ్ళి చేయి, ఎక్కడేంటి అని అన్నారు సొంత కుటుంబ సభ్యులు యేసు ప్రభు గారు. కానీ అవన్నీ పట్టించుకోలేదు. ఒకానొక సమయంలో ఎవరు తన తొలేరు, ఆయన అక్కడే శ్రమలో అనిపించవలసి వచ్చింది. ఎన్ని కార్యాలు చేశాడండి. నిత్యమైన అనుభవం కూడా ఉంది, అవమానం కూడా ఉంది, నింద కూడా ఉంది. కాబట్టి నేను ఒక స్టోరీ చదివాను. జర్మనీ దేశంలో ఒక ఫాదర్ గారు ఉండేవారు, చర్చ్ ఫాదర్ గారు, రోమన్ క్యాథలిక్. ఆయన ఆ ప్రాంతంలో గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతంలోనే ఒక ఆమె ఉన్నది. ఆమె వ్యభిచారం చేత ఒక బిడ్డను కంది. ఆ బిడ్డను ముద్దుగా పెంచుకుంటుంది. ఒక 6 నెలలు 8 నెలలు ఆ బిడ్డకి వయసు వచ్చింది. తను ఆలోచన చేసింది, ఈ బిడ్డ నేను పెంచలేను, ప్రయోజకుని చేయలేను, తండ్రి ఎవరంటే నేనేం చెప్పగలను అని ఆలోచన చేసి తనలో తాను ఓ రోజు చర్చి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారిని పిలిచింది. అంటే ఫాదర్ గారిని, ఫాదర్ అని పిలిస్తూ వచ్చేది. ఆయన మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని చెప్పింది. ఆయన చేతిలో బిడ్డను పెట్టింది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు యథార్థమైనటువంటి మనసుతో. కళ్ళు తెరిచి చూసినప్పటికీ బిడ్డ చేతిలో ఉన్నాడు, తల్లి కనిపించట్లేదు. ఈ బిడ్డను ఏం చేయాలి, ఎవరికి అప్పచెప్పాలి? చర్చిలో ఉన్నవారు, ఆ పట్టణంలో ఉన్నవారు అందరూ కూడా ఈ ఫాదర్ గారికి బిడ్డ ఎక్కడి నుండి వచ్చారు ఏంటి ఇవన్నీ ఆరా తీయడం మొదలు పెట్టారు. అప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఏంటయ్యా నా పరిస్థితి ఏంటి, బిడ్డ ఏంటంటే, సరే ఈ నిందను సహిస్తూ ఈ భారాన్ని భరిస్తూ పెంచి పెద్దోడిని చేయని చెప్పి తన హృదయంలో తనకు సమాధానం వచ్చింది, ఆలోచనలు వచ్చాయి. దేవుని ఆత్మ తనని కన్విన్స్ చేయడం తను ఎరిగి ఆ బిడ్డను పెద్దోడిని చేసి పెంచుతూ వచ్చి గొప్పని చేస్తూ వచ్చాడు. ఒక 18 సంవత్సరాల తర్వాత ఆ ఫాదర్ గారి దగ్గరికి ఆ బిడ్డ తల్లి మరలా వచ్చింది. వచ్చినప్పుడు అయ్యా ఫలానా రోజు ఫలానా అంటే ఆ బిడ్డని ఈ బిడ్డ అమ్మా అని చెప్తూ వచ్చింది. కానీ ఈ బిడ్డ ఎవరు అంటే సమాధానం చెప్పవలసిన బాధ్యత ఫాదర్ గారి మీద పడింది. ఆ బిడ్డను పెంచే పరిస్థితి, నింద, భారము, ఈ పరిస్థితులన్నీ ఒకసారి ఆలోచన చేయండి. మనుషులు చూసిన కళ్ళు, విన్న కళ్ళు అన్నీ ఒక్కలాగా ఉండవండి. కనుక ఆయన దేవుని వాక్యానికి, దేవుని ప్రేమకు అప్పగించుకున్నాడు కనుక ఆ చర్చ్ ఫాదర్ గారు దాని నుండి బయటపడవలసి వచ్చింది. బయటపడడానికి అవకాశం వచ్చింది, బలం పొందుకున్నాడు. అట్లాగే దైవ జనాంగమా, ప్రియులరా, స్నేహితులరా, నీకు నిర్దిష్టమైనటువంటి ఒక గురుంటే నీ జీవితం ద్వారా దేవుడు ఈ లోకంలో ఏమి చేయించాలనుకుంటున్నాడో అది కొంచెమా, వాని కెపాసిటీని బట్టి, సామర్థ్యమును బట్టి దేవుడు ఒకడికి 1,
ఒకడికి 2, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడట. దేవుడుకి తెలుసు నీకు నీ కెపాసిటీ ఏంటో, నీ సామర్థ్యత ఏంటో. కనుక నీకు ఇవ్వబడినటువంటి సామర్థ్యంలో, అప్పగింపబడినటువంటి పనిలో దేవుడు నీ దగ్గర నుంచి కోరుకున్నటువంటి పని ఏంటో గుర్తెరిగి ఆయన ఉన్నమైన చోట ఉండి ఆయన చెప్పిన పని చేస్తూ, అది పల్లెటూరైనా పట్టణమైనా, డోంట్ వర్రీ, నిన్ను పనిలోని పిలుచుకున్నవాడు ఆయన, నీకు అపాయింట్ చేసినవాడు ఆయన, నిన్ను సిద్ధపరిచినవాడు ఆయన, నీకు దర్శనం ఇచ్చినవాడు ఆయన, ఆ దర్శనానికి కావలసిన ప్రయోజనం అంతా ఇచ్చేవాడు ఆయన. మనము సక్సెస్ఫుల్గా ఒక పనిని ముగించడానికి పిలువబడడం కంటే ఎక్కువగా ఆ పనిని బలా నమ్మకమైన దాసుడా, ఈ పని నేను చెప్పినట్టుగా నువ్వు చేశావు. మోషే ప్రత్యక్ష గుడారాన్ని ఆయన చెప్పినట్టుగా చేసినప్పుడు ఆయన మహిమతో దిగి వచ్చాడని ఉంది. కనుక మనం ఎక్కడున్నాము అనేది కాదు, ఆయన ఉన్నమన్న చోట ఉన్నామా లేదా, మనము ఆయన చిత్తములో ఉన్నామా లేదా, ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నామా లేదా. ఇందులో వచ్చే శ్రమలైన, ఇబ్బందులైన, నిందలైన, అవమానమైన, ప్రతికూలతలైన, కరువైన, ఖడ్గమైన ఏదైనా, వీటన్నిటిలో నీ దేవుని ఎదుట, నీ యజమానుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు పొందుకోబోతున్నటువంటి ఆ మహిమను గురించి ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి. అట్లాగూ చేయగలిగి అలాంటి తలంపుల్లో ఉంటేనే ఈ సేవలో కానీ, మనం చేరాలనుకున్నటువంటి గమ్యంలో కానీ, అది ఏదైనా, అందరూ దేవుని సేవలో ఉంటారనే వాక్యం సెలవిస్తున్నది. దేవుని సేవ, దేవుని పిలుపు ఏర్పాటును బట్టి, ఆయన అనాది సంకల్పం బట్టి కొంతమందికి, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు ఏదో ఒక ఉద్దేశంతోనే పుట్టించాడు. ఆ శిల్పకారునికి తెలుసు, ప్రతి వస్తువుని తన చేతుల మీద తయారు చేస్తున్నప్పుడు దానికి ఒక ఉద్దేశం ఉంది. కనుక ఈ లోకంలో దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు, నీ ఉద్దేశం ఏంటో దేవునికి అడిగితే ఆయన నీకు నేర్పిస్తాడు, బయలుపరుస్తాడు. తద్వారా దాని వైపు చూస్తూ, అందులో ఉన్నటువంటి మహిమను చూస్తూ, ఇప్పుడు నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ప్రతికూల శబ్దాలు, ప్రతికూల మాటలు, అననుకూల పరిస్థితులు, వీటన్నిటిని అధిగమించి అలసట పడిపోక, అట్లాగే ఏమనుందో వాటన్నిటి సిలువను సహించాడట, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడట, ఓపికతో పరిగెత్తాడట. పరుగులు ఎక్కడంటే ఓపిక ఉంటుంది? ఇది చాలా విచిత్రమైన పదం. పరుగు పందెంలో ఉన్నాడు ఓపికతో పరిగెత్తడం అంటే ఇది ఏదో 100 మీటర్స్ 200 మీటర్స్ స్ప్రింట్ కాదు, మారథాన్ రన్ లాగా 40 కిలోమీటర్స్, ఒక జీవితం, ఒక స్పాన్ ఆఫ్, ఒక లైఫ్ స్పాన్ మొత్తము ప్రభువు కొరకు మనం పరిగెత్తాలి. నీ జీవిత మొత్తం మీద నువ్వు సాధించాల్సింది ఏదో ఒకటి ఉంటుంది, దాన్ని ఆలోచన చేయాలి. నేను సేవకుడిని కాబట్టి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను. నీవు ఎవరై ఉన్నావో, నీకు ఏ గురు ఉందో, నీకు ఏ దర్శనం ఉందో, దాన్ని నువ్వు ఆలోచన చేయాలి. కనుక నీ జీవితకాలం అంతట్లో పలానా వ్యక్తి పలానా దగ్గర పలానాది సాధించాడు అనేది ఒక హిస్టరీ. కనుక నీ ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు చాలా అవమానాలను నిర్లక్ష్యపెట్టి ఓపికతో పరిగెత్తుతూ సిలువను సహించడం అంటే ప్రతికూల పరిస్థితుల్ని, ప్రతికూల మనుషులని, ప్రోత్సాహం లేని పరిస్థితుల్ని, అందుబాటులో లేనటువంటి వనరులను గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి ఇవన్నీ మనకి ఎదురవుతాయి. గొప్పవారి దగ్గర ఒక యుద్ధంలో గెలిచినోడి దగ్గరికి వెళ్తే వాడు ముందు చూపించేది ఏమి తెలుసా? తన గాయాలు. గాయాలు లేకుండా యుద్ధం చేసి వచ్చానంటే ఎలాగండి? నమ్మశక్యం అది. కనుక మన గాయాలే మన ముద్రలు, మన విజయ ముద్రలు. వీటిని యేసుక్రీస్తుని మన ఎదుట విశ్వాసంలో కత్తి దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఓర్పుతో పరుగెత్తుతూ సిలువను సహించి దేవుని ఎదుట మనకున్నటువంటి స్థానం ఏదో చూస్తూ, పాపాత్ములు, అసూయపరులు, మన విజయాన్ని అంగీకరించలేని వారు, మనతో కలిసి రానటువంటి వారు, వీటన్నిటినీ మనము ఎస్టిమేట్ చేస్తూ, ఆలోచన చేస్తూ
ఎక్కడ వాటికి మనల్ని మనం అప్పగించుకోకుండా మన ప్రాణములు ఎంతో విసిగిపోతాయి. కొన్నిసార్లు నిరాశ నిస్పృహకు గురైపోతాం. అపవాది అప్పుడు దాడి చేసే గొప్ప పరిస్థితి ఉంది. అపవాది బలహీన పరిస్థితులు చేసుకుని కొడతాడు. కనుక నెవర్ గివ్ అప్, ఆల్వేస్ ఫోకస్. ఆ విజయము అవతల వైపు చూడాలి. విజయము తర్వాత నువ్వు పొందుకోబోతున్నటువంటి మహిమను చూడాలి. అది ఎప్పుడు చూడాలి? విజయాన్ని సంపాదించే ప్రాసెస్లోనే నువ్వు చూడాలి, నేను చూడాలి. అదే మనకి లోపల ఫ్యూయల్గా పనిచేస్తుంది. మనలో మనము ప్రోత్సాహపరచుకోవడానికి. దేవుడి మాటలు దీవించి విజయానికి 4వ మెట్టు మన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు మనము అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి ఓర్పుతో సిలువను సహించి మన ప్రాణము అలసట పడక విసుగక, అలాంటి పరిస్థితులు వచ్చిన మనకు మాదిరిగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని, కొంతమంది పరిశుద్ధుల్ని, ఈ లోకంలో కొంతమంది సాధించినటువంటి విజయాలని ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఇన్ వరల్డ్లీ లైఫ్, ఇన్ ఎనీ సెక్టర్ ఆఫ్ లైఫ్, నీకు నిర్దిష్టమైనటువంటి పర్పస్, యాంబిషన్ ఉంటే ఇది నీకు చాలా ప్రాముఖ్యమైనది, ఉపయోగపడుతుంది. దీన్ని ధ్యానం చేయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-4 దేవుడు నేను ఎంతో బలపరుస్తాడు. ఆయన కృప మెండుగా మనకిచ్చి గొప్ప గొప్ప విజయాలు మనం సాధించి దేవుళ్ళు ఆనందించి ఆయనకు మహిమకరంగా మనం ఈ లోకంలో బ్రతుకుదుం గాక. ఆమేన్.